శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు, ఆ రాసులన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి, వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ముందుగా రవి ఆగస్టు 18 వరకు కర్కాటకంలో ఉంటారు, తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు. చంద్రుడు తులారాశి నుండి 12 గ్రహాలు తిరుగుతారు. అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యారాశిలోనే ఉంటారు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రగ్రహం ఈ నెల 19 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు. వక్రశని. రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు. కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే 12 రాశుల యొక్క వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం వస్తుందా, లేదా నాకు సంతానం అవుతుందా, నా జీవితం ఎలా ఉంటుంది, నా చదువు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు. ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% నుంచి 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం, సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి, జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. కాస్త గురు భగవానుడు బాగలేడు, కాస్త శుభ ఫలితాలు మిశ్రమంగా కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, ఉన్నతమైనటువంటి మనుషులతో పరిచయం పెరుగుతాయి, నూతన గృహప్రవేశ అవకాశాలు ఉన్నాయి, అనుకున్న లక్ష్యాన్ని ఒకటి పెట్టుకుంటారు, దాన్ని సాధించడానికి మహాకృషి చేస్తారు, ప్రశంసన కూడా పొందుతారు. చేపట్టిన పనిలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అపరిచితులతో జాగ్రత్త, వాదోపవాదాలకి దిగవద్దు, కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేసేయండి, ఇతరులకు మీ యొక్క ధరికి చేరనీయద్దు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది, వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయ్యే అవకాశం ఉంది. 1, 2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతుంది. లోన్స్కి వెళ్ళడము, చిట్ ఫండ్స్లోకి వెళ్ళడము, ఎవరైనా సరే అవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారంలో సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలత కలుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది మంచి సమయం, ప్రమోషన్స్ లేదా మిమ్మల్ని ప్రశంసించే ఆ సమయం కూడా చెప్పచ్చు. వివాహం ప్రయత్నం చేసిన వారికి శుభవార్త వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. మీరు చాలా కాలంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. అది దేశ విదేశాల్లో ఉన్నా కూడా, మీ యొక్క దగ్గర ప్రాంతంలో కూడా తక్కువ శాలరీ అయినా ఉద్యోగం వచ్చిందంటే ముందు జాయిన్ అయిపోండి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. భూమి, భవనం, వాహనం తదితర వాటికి కొనుగోలు చేసే అవకాశాలు లేదా మరమ్మత్తు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ఒకానొక సమయంలో హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా అలర్జీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. మీడియా రంగం వారికి అద్భుతం. చంద్రాష్టమం 18/8/2025 2:40 మధ్యాహ్నం నుండి 20/8/2025 6:35 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు
సంతకం పెట్టేటప్పుడు, ముఖ్యమైన పనులు చేసేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 9. శనివారం చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి. అనుకూలమైనటువంటి దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి స్వామి వారికి శనగలు ఉంటుంది చూస్తారా, శనగల్ని నానబెట్టి ఒక 108ని మాలగా తయారు చేసి ఆ దక్షిణామూర్తికి గురువారాల్లో ప్రదోష కాలంలో సాయంత్రం సమయంలో మాలగా వెయ్యండి. ఇంకను సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు. దుష్టగ్రహ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీహోమం ఎలా చేసాం, సుదర్శనం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని
మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.